అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మరియు పాయకరావుపేట ఎమ్మెల్యే తన కర్తవ్యం మర్చిపోయి ప్రతిపక్ష నేతను తిట్టే పనిలో నిమగ్నమై ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుది కళ్యాణి మనతో పాటు ఉన్నారు. అవునండి, తెలుసుకుందాం. మేడం చెప్పండి, అనిత గారు కోసం ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు? పాయకరావుపేట ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాలు, అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం గత ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలన్నింటిలో కూడా తప్పులు నించుతూ లేని వాటిని క్రియేట్ చేస్తూ ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా గత ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటనలో కేవలం 6 గంటల లోపే జగనన్న విశాఖపట్నం వచ్చి బాధితుల్ని హాస్పిటల్లో పరామర్శ చేయడం జరిగింది. ఈ పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అంటారు ఆ దుర్ఘటన జరిగిన ప్లేస్కి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి. ఈవిడ ఎంత అజ్ఞాని అనే విషయం ఆ మాటల్లోనే అర్థమవుతూ ఉంది. ఎందుకంటే అక్కడ విషవాయువులు వ్యాపించాయి కాబట్టి కిలోమీటర్ల మేర గ్రామాల్లో ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అక్కడికి చీఫ్ మినిస్టర్ ఎలా వెళ్ళగలరు అనే విషయం కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆవిడని చూసి నవ్వుకుంటూ ఉన్న పరిస్థితి. ఈవెన్ ఇప్పుడు అచ్యుతాపురం సైజులో జరిగిన ఈ సంఘటనల్లో కూడా 17 మంది చనిపోయారు. నిజంగా చాలా దురదృష్టకరం. ఈ సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగాక ఆ బాధితుల్ని ఆదుకోవడంలో కానీ, క్షతగాతులను అంబులెన్స్లో తరలించడంలో కానీ, ఫ్యాక్టరీస్కి ఆ ఫ్యాక్టరీ మీద యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడంలో కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఈ మంత్రులు అందరూ విఫలమయ్యి తిరిగి జగనన్న మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వెళ్ళిపోయాక రాష్ట్ర స్థాయి సమీక్ష చేయాలి కదా. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, కార్మిక శాఖ, వీటన్నిటిని పెట్టి చేయాలి కదా. చేయలేదే. వీకెండ్కి చక్కగా స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి బాధ్యతతో వీళ్ళు వ్యవహరించకుండా మళ్ళీ తిరిగి మా జగనన్న ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సరైనది కాదు. ఈవిడికి కూడా పాయకరావుపేట ఎమ్మెల్యే అనడానికి కారణం కూడా తన బాధ్యతలు ప్రోటోకాల్ ప్రకారం ఆమె హోమ్ మినిస్టర్ తప్ప హోమ్ మినిస్టర్గా బాధ్యతలు ఏ కోసం కూడా నెరవేర్చిన పరిస్థితి. ఈ సెజ్ యాక్సిడెంట్ విషయంలో కూడా 2 గంటలు జరిగితే 4 గంటలకు జగనన్నను తిట్టడానికి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు తప్ప ఈ సంఘటన గురించి కనీసం మాట్లాడలేదు. అంటే నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. వెంటనే బయలుదేరి రావాలి కదా. ఈవెన్ 7 గంటలు వందే భారత్లో బయలుదేరినా 11:30కు వస్తారు. తీరుబడిగా 9కో 10కో స్టార్ట్ అయ్యి 2:30కు వచ్చారు ఆవిడ. అంటే ఆ సంఘటన మీద ఎంత నిర్లక్ష్య ధోరణితో ఈ ప్రభుత్వం ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తిరిగి మా ప్రభుత్వం మీద నిందలు వేస్తూ ఉన్న పరిస్థితి. గతంలో జగనన్న ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టుగా ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు ₹1 కోటి కాంపన్సేషన్ ఇచ్చిన పరిస్థితి మీరు మర్చిపోవద్దు పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సేఫ్టీ ఆడిట్, భద్రతా ప్రమాణాలు పాటించట్లేదు, సేఫ్టీ ఆడిట్ చేయలేదు జగనన్న ప్రభుత్వంలో అంటూ నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తూ ఉన్నారు. అవన్నీ శుద్ధ తప్పు. ఎందుకంటే జీవోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ గారే అప్పుడు ఈ పర్యావరణ శాఖకి స్పెషల్ సిఎస్గా ఉన్నారు. అతను కూడా ఒక మెమోని ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అప్పటి సిఎస్ ఏమో జియో నంబర్ 79 రిలీజ్ చేశారు. ఇవన్నీ ఏంటంటే భద్రతా ప్రమాణాల కోసం ఆ రోజుల్లో జగనన్న ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగాక స్టేట్ లెవెల్లో ఒక కమిటీ, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ వేసి రెగ్యులర్గా ఆడిట్ చేయడము, భద్రతా ప్రమాణాలు చేస్తున్నారో లేదో చెకింగ్స్, తనిఖీలు చేయడము, ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి. ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఇప్పుడు సిఎస్ గారిని అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే ఒక గౌరవం లేకుండా వాడు వీడు అని మాట్లాడుతూ చాలా చీప్గా మాట్లాడుతూ ఉన్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మళ్ళీ మన మొహం మీదే పడుతుంది. ఇలాంటి ఒక గౌరవమైన స్థానంలో ఉన్న వ్యక్తి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతూ ఉంటే భావితరాలు ఇవే నేర్చుకోరా? ఈవెను ఆమె పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇవే మాటలు మాట్లాడితే ఈమె చెప్పగలరా? ఈ అమ్మ మీరు ఇలా మాట్లాడొద్దు అంటే నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే కదమ్మా అని మీ పిల్లలు మిమ్మల్ని క్వశ్చన్ చేయరా అనేసి పాయకరావుపేట ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను. ఎప్పటికైనా ఇలాంటి అబాండాలు వేయడం, అబద్ధాలు చెప్పడం మానేసి మీరు మీకు ఇచ్చిన బాధ్యతని సమర్థవంతంగా నిర్వర్తించాల్సిందిగా కోరుతున్నాను. మాట్లాడుతూ అంటున్నారు ఏదో జగనన్న అంట
ప్రతి దగ్గర ఒకటే స్క్రిప్ట్ చదువుతున్నారు, మార్చండి అనేసి అనుకుంటూ. ఆ స్క్రిప్ట్ రాసింది మేము కాదమ్మా, ఆ స్క్రిప్ట్ రాసింది మీ నాయకులే. గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇదే స్క్రిప్ట్ని ఎన్నికల ముందు పదే పదే చెప్పి బహిరంగ సభలన్నింటిలో చెప్పారు. మీరు గడప గడపకి చేస్తూ కూడా చెప్పారు. మీ రామానాయుడు గారు లాంటి వాళ్ళు అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, రైతుల దగ్గరికి వెళ్ళి అయితే 20,000 నీకు అంటూ చెప్పిన వీడియోలు ఎంతో వైరల్ అవుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి మీరు రాసిన స్క్రిప్ట్ని జగనన్న గుర్తు చేస్తున్నారు. మీకు ఉలికిపాటు ఎందుకు? ఆ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు చెప్పాల్సిందిగా కోరుకుంటూ, ఇకనైనా ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు చేయకుండా బాధ్యతగా వ్యవహరించండి. ఈ రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. కనీసం పరామర్శ చేయని పరిస్థితి ఈవిడ పాయకరావుపేట ఎమ్మెల్యే గారు. ముచ్చుమరి సంఘటన తీసుకున్నా అంతే. అలాగే పక్కనే జరిగిన రాంబెల్లి సంఘటనలో కనీసం కాంపన్సేషన్ ఇవ్వలేదు కదా. ఆ దర్శిని అనే అమ్మాయి పోస్ట్ మార్టం జరిగిన ప్లేస్లో దగ్గరలోనే సన్మానాలకు వెళ్ళారు, కానీ కనీసం ఆ కుటుంబానికి పరామర్శ చేసి ఒక ధైర్యం ఇవ్వని పరిస్థితి, ఒక కాంపన్సేషన్ ఇవ్వని పరిస్థితి. తన సొంత నియోజకవర్గంలో కూడా మహిళల మీద దాడులు, అత్యాచారాలు జరిగినా కూడా కనీసం వాళ్ళకి అండగా నిలబడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంత ఫెయిల్యూర్డ్ పర్సన్ని మనం ఎంతవరకు కూడా చేయలేదు. ఇంత ఫెయిల్యూర్ అయింది ఆవిడ. తన బాధ్యతలు నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఎప్పటికైనా మారి ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆ పదవికి న్యాయం చేసేట్టుగా కృషి చేయాల్సిందిగా, న్యాయం జరిగేట్టుగా ప్రవర్తించవలసిందిగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హోమ్ మినిస్టర్ మరో ఆరోపణ అయితే చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్లో 14 మంది దాకా తను చాలిస్తే వాళ్ళకి అందులో ఓన్లీ 5గురికే ఈ రియంబర్స్మెంట్ వచ్చింది, మిగతా వాళ్ళు ఎవరికి అందలేదు అసలు అని అంటున్నారు. ఏమంటారు దానికి గురించి? మీకు ఒకటే చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకుడు ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు ఎక్కడున్నారు? అసలు ఈ రాష్ట్రంలో ఉన్నారా? జూమ్లో కనిపించి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన పరామర్శకు వచ్చారా? అతను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా. ఎన్నో సంఘటనలు జరిగాయి ఇలాంటి దుర్ఘటనలు. మరి అలాంటప్పుడు కనీసం ఒకరికైనా కాంపన్సేషన్ ఇచ్చారా? ఇదే చంద్రబాబు నాయుడు గారు వీడియో షూటింగ్ కోసం పుష్కరాలు 29 మంది చనిపోయారు. చనిపోయినప్పుడు వాళ్ళకి ఎవరికైనా ₹1 పరిహారం ఇచ్చిన సంఘటన మనం చూసామా? దాఖలాలు చూసామా? ఏ మొహం పెట్టుకొని వీళ్ళు మా నాయకుడిని విమర్శిస్తారు చెప్పండి? ఇది ప్రధానంగా విమర్శించే పనే పెట్టుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి తన డ్యూటీలు ఇప్పటికైనా కానీ కరెక్ట్గా నిర్వర్తిస్తే ఇటువంటి ఇబ్బందులు రావు. ఇక మీదటైనా తను ఆకాశం మీద ఉమ్మేస్తే తన మీద పడుతుందని చెప్పి ఒక ఆలోచన చేయాలి. ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంత తీవ్రంగా విమర్శించడం సరికాదని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరూరి కళ్యాణ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.